ఉడికించిన కోడిగుడ్డును తినడానికి ఆ పచ్చ సోనా స్మెల్ వస్తుందని అందరూ ఇష్టంగా తినరు. అదే ఇలా కొద్దిగా ఉల్లిపాయలు వేసి ఇలా చేసామనుకోండి, ఇష్టంగా తినొచ్చు కూడా పిల్లలు. చక్కగా ఉల్లిపాయలను దోరగా వేయించేసుకొని గుడ్డుల్ని ఇలా వేసేసుకోవడమే. కోడిగుడ్లు వేసేసాక ఒక్క నిమిషం తర్వాత ఇలా కలిపిస్తే చక్కగా ఆమ్లెట్ వచ్చినట్టు వస్తుంది. ఈ కూర కూడా కొద్దిసేపు ఫ్రై అయ్యాక చివరిగా ఇలా కొద్దిగా కారప్పొడి వేసేసుకొని ఇలా అలా తిప్పేసామనుకోండి, చక్కగా కలిసిపోతుంది. అయితే ఇది దేనిలో కాంబినేషన్ మీరందరూ అన్నంలోకి తినుంటారు, ఇలా స్పెషల్గా తినుండరు. ఏంటో ఆ స్పెషల్ చూద్దామా మరి. స్పెషల్ ఇదండి, మామూలుగా తెల్లగా ఉండే అన్నం కాకుండా జొన్నలతో చేసిన సంగటి అనమాట. ఇది మీకు బాగా స్వీట్గా తినాలనిపిస్తుంది అనుకోండి, కొద్దిగా చక్కగా బెల్లం వేసుకొని తినేయచ్చు. అదే కొద్దిగా మీకు హాట్గా తినాలనిపించింది అనుకోండి, ఇలా మనకు నచ్చిన కూర పెట్టుకొని తినేయచ్చు. ఇంకా వీటికి మించితో